శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారము. రాశి ఫలాలు అనేవి గ్రహాల స్థితిగతులు ఆధారం చేసుకొని చెప్పబడుతుంది. ఏ గ్రహం ఏ రాశిలో సంచరిస్తుంది, ఏ స్థానంలో సంచరిస్తుంది, గ్రహం యొక్క స్థితిగతులు ఆధారంగా చేసుకొని రాశి ఫలాలు మీకు చెప్పడం జరుగుతుంది. వీడియోలోకి వెళ్ళే ముందు వీడియోని శ్రీమాత్రే నమః అని ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. 2025లో శనిగ్రహం మార్చి 30వ తారీఖున కుంభరాశి నుండి మీనరాశిలోనికి ప్రవేశిస్తున్నాడు. అంటే 2025 సంవత్సరంలో శని భగవానుడు మీనరాశిలోనే సంచరిస్తున్నాడు. 2025 మే 15వ తారీఖున దేవగురువైన బృహస్పతి వృషభ రాశి నుంచి మిథున రాశిలోనికి ప్రవేశిస్తున్నాడు. అంటే 2025 దేవగురువు మిథున రాశిలోనే సంచరిస్తున్నాడని. 2025 మే 18వ తారీఖున రాహుకేతులు ఇద్దరూ రాశులు మారుతున్నారు. 2025 మే 18వ తారీఖున రాహువు మీనరాశిలో నుంచి కుంభరాశిలోనికి, కేతువు కన్యారాశిలో నుంచి సింహరాశిలోనికి మారుతున్నారు. ఈ 4 గ్రహాల సంచారంలో మార్పును బట్టి ద్వాదశుల వారి భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. ఈ 4 గ్రహాల ఆధారంగా తులారాశి వారి జాతకం ఎలా ఉందో ఈ వీడియోలో తెలుసుకుందాం. కొత్త సంవత్సరంలో తులారాశి వారికి ఆర్థికం, ఆరోగ్యం, కెరీరు, కుటుంబ జీవితం ఎలా ఉంటుందో సవిరంగా ఇక్కడ తెలుసుకోవచ్చు. జన్మ నక్షత్రం ఆధారంగా ఈ జాతకం ఉంటుందని గమనించగలరు. ఈ జాతకులు రాశి చక్రంలో బృహస్పతి మే నుండి 9వ స్థానంలో సంచరించుచున్నాడు. శని 6వ స్థానంలో సంచరించుచున్నాడు. రాహువు మే నుండి 5వ స్థానమునందు, కేతువు మే నుండి 11వ స్థానమునందు సంచరించుచున్నారు. గ్రహాల సంచారం కారణంగా తులారాశి వారికి ఈ సంవత్సరం అన్ని విధాలుగా అనుకూలంగా ఉంది. ఈ సంవత్సరం నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నం సఫలీకృతమగును. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు వంటివి ఫలితాలను ఇచ్చును. వ్యాపారస్తులకు ధనలాభము, వ్యాపారాభివృద్ధి జరుగును. ఈ సంవత్సరం తులారాశి వారికి మంచి ఆదాయము, అభివృద్ధి సూచించుచున్నవి. ఈ సంవత్సరం తులారాశి జాతకులకు ఆరోగ్యము, ఆనందము కలుగును. కుటుంబ సౌఖ్యము కలుగును. సంతానం వల్ల శుభవార్తలను వినెదరు. ప్రయాణములు లాభదాయకముగా ఉండును. శుభవార్తలు వింటారు. శుభకార్యములందు పాల్గొంటారు. ఇన్వెస్ట్మెంట్లు వంటివన్నీ కలిసి వచ్చును. సజ్జన సాంగత్యములు పెరుగును. ఆరోగ్యం కోసం చేసే ప్రయత్నాలు ఫలించును. అక్టోబర్, నవంబర్, డిసెంబర్ మాసాల్లో పని ఒత్తిడి వల్ల ఇబ్బందులు ఏర్పడును. నరఘోష పెరుగును. సూచన: తులారాశి విద్యార్థులు శుభ ఫలితములు పొందెను. వ్యాపారస్తులకు వ్యాపారము లాభదాయకంగా ఉండును. గత కొంతకాలంగా ఏవైతే సమస్యలున్నాయో ఆ సమస్యలు కొలిక్కి వచ్చును. కోర్టు తీర్పులు, కోర్టు వ్యవహారాలు అనుకూల ఫలితాలను అందించును. తులారాశి వారి స్త్రీలకు ఈ సంవత్సరం అనుకూల ఫలితాలున్నాయి. సౌఖ్యము, ఆనందము కలుగును. రాజకీయ నాయకులకు కలిసి వచ్చేటటువంటి సంవత్సరం. 2025 సంవత్సరంలో తులారాశి జాతకులు మరింత శుభ ఫలితాలు పొందడం కోసం కనకదార స్తోత్రాన్ని పఠించండి. శుక్రవారం రోజు ఆవు నేతితో లక్ష్మీదేవి వద్ద దీపాన్ని వెలిగించండి. ఆదిత్య హృదయ పారాయణం చేయడం మంచిది.